అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 19వ తారీఖు దేవుని వాక్యధ్యానాన్ని మనము చూసుకుందాం. నిన్నటి వరకు మనము 2 ధ్యానాల్లో చూసినటువంటి విషయం ప్రేమతో నడుచుకోవడం గురించి మనము లేదా ప్రేమ కలిగి నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. అయితే ఈరోజు మనము చూసేటటువంటి విషయం వెలుగులో నడవాలి లేదా వెలుగులో జీవించువారమై ఉండాలి అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించకపోతా ఉన్నాం. ధ్యానంలో మనం గమనించినట్లయితే మునుపు మన స్థితి ఏమై ఉంటుంది, ఇప్పుడు మన స్థితి ఏమిటి, దానికి అనుగుణమైనటువంటి జీవితం ఏమై ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ధ్యానంలో మనం గ్రహించబోతా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యానము చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పబడుతున్నటువంటి విషయాల్లో మొదటగా మన యొక్క జీవిత అంతరార్థము అంటే ఏ స్థితి నుండి ఏ స్థితిలోనికి వచ్చాము అనేటటువంటిది మొదటి విషయము. గమనించినట్లయితే 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. క్లియర్గా ఈరోజు మనము చూచేటటువంటి విషయము వెలుగులో నడుచుకోవడము లేదా వెలుగు సంబంధులై జీవించడము అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. ఇక్కడ చూడాల్సినటువంటి విషయము మన స్థితిగతులు ఏమై ఉంటా ఉన్నాయి, ఇప్పుడు ఏమై ఉంటా ఉన్నాము, ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వాట్ ఈజ్ అవర్ పాస్ట్ లైఫ్? ఇట్ ఈస్ ప్యూర్లీ డార్క్నెస్. పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఈ మాటను మనం ఇక్కడ గ్రహించాలి. అంటే మన స్థితి మునుపు ఏమిటి, ఇప్పుడు ఏమై ఉంటుంది, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. పూర్వమందు చీకటి అయి ఉంటున్నారు అనేటటువంటి ఆ సత్యాన్ని కనుక మనం ఆలోచిస్తే అసలు చీకటి వెలుగంటే ఏంటండి? స్పష్టంగా ఇది ఆత్మీయ అంధత్వము లేదా అంధకారము చీకటి అయి ఉంటున్నట్లుగా మనం గుర్తించాలి. ఇప్పుడైతే ఆత్మీయ వెలుగులోనికి మనం నడిపించబడిన వారమై ఉన్నాము. ఒకసారి ఈ ఆత్మీయ చీకటి అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే, దానికి ఉంటున్నటువంటి గుణలక్షణాలను ఒకవేళ మనం గుర్తిస్తే, మొదటిగా ఈ చీకటిగా చెప్పబడుతున్నటువంటి విషయము ఇది సాతాను యొక్క పనిగా మనం గుర్తించగలుగుతూ ఉంటాం. ఎందుకనంటే సాతాను యొక్క ప్రయత్నము ప్రయాస అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చీకటిలోనే ఉండాలి. ఒకవేళ మనము గ్రహించినట్లయితే యోబు ఉదంతాన్ని గనక మనం గుర్తించినట్లయితే, అపవాది అక్కడ దేవుని ఎదుట నిలబడి యోబును అక్కడ మార్చాలనేటటువంటి క్రమంలో యోబు ఊరకనే దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడా అనేటటువంటి ఆ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఎట్టి పరిస్థితుల్లో కూడా చీకటిలో పడద్రోయాలనేటటువంటి ఉద్దేశమే. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటనంటే, అందుకని మనం ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడా ఈ ఆత్మీయ పోరాటం అనేది పూర్తిగా దేవుని యందు లేని వారికి ఏ ఆత్మీయ పోరాటం ఉండదని. ఎప్పుడైతే మనము దేవుని యందు జీవించాలి లేదా ఆయన ఆత్మీయతలో ఎదగాలనే ప్రయాసము పోరాటము చేస్తూ ఉంటామో, అప్పుడు అటువంటి వారినే సాతానుడు టార్గెట్ చేస్తాడు. కానీ పూర్తిగా దేవునికి దూరంగా ఉన్న వాళ్ళని కాదు. ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే, గుర్తించాల్సినటువంటి సత్యాన్ని గనక మనం గ్రహించినట్లయితే, ఈ సాతానుడు మొదటగా అత్యంత ప్రాముఖ్యంగా దెబ్బతీసేటటువంటి మొదటి విషయం ఏదైనా ఉంది అనంటే ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నము చేస్తాడు. ఎందుకంటే మనం గ్రహించినట్లయితే యోబు విషయంలో తాను సంపాదించినదంతా కూడా కోల్పోయే విధముగా
చేయడం మనం చూడలేదా? కాబట్టి ఈ సాతాను పని అంటే ఈ చీకటిలో ఉండడము అది పూర్తిగా సాతాను యొక్క పనే. ఎందుకనంటే సాతాను ఆ పని చేయడము ద్వారా దేవునికి ఖచ్చితంగా ఇతడు దూరంగా ఉంటాడు. ఆలోచించాలి. ఇది ఎవరైతే ఆత్మీయంగా జీవించాలి లేకపోతే ప్రయాసపడుతూ ఉంటారో, పోరాటం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. రెండో విషయాన్ని గనక ఇక్కడ మనం ఆలోచిస్తే, ఈ ఆత్మీయ చీకటి అంధకారం అనేటటువంటిది పూర్తిగా సాతాను ఆ పరిస్థితిని తన ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి, అంటే స్పష్టముగా ఇక్కడ ఏదైతే ప్రయత్నము మనము ఆత్మీయంగా స్థిరమైన లేదా దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించాలనుకుంటామో, మొదటగా ట్విస్ట్ లేదా టిల్ట్ చేయడము, ఆ తర్వాత పరిస్థితిని తన ఆధీనంలోనికి తెచ్చుకోవడము. ఎందుకనంటే ఇక్కడ స్పష్టంగా మనం గమనించినట్లయితే ఎవరు ఇటువంటి ఆపదల్లో లేకపోతే సాతాను ఆధీనంలోనికి పూర్తిగా వెళ్ళిపోతారనంటే, సువార్త యొక్క సత్యాన్ని ఎవరైతే నిరాకరిస్తారో. ఆలోచించండి, ఇక్కడ సువార్తను గురించి చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే, సువార్త రక్షించబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి, కానీ నశించి వారికి అది వెర్రితనముగా ఉంటున్నట్లుగా. అంటే వారొక్క ఆత్మీయ అంధకారంలోనికి దిగబోతున్నట్లుగా మనం అక్కడ గుర్తించగలగాలి. ఆలోచించాలి. ఈ ఆత్మీయ అంధకారానికి ఖచ్చితముగా దేవుని యొక్క శిక్ష ఉంటుంది. అల్టిమేట్గా సాతాను యొక్క టార్గెట్ అదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు రాలేదండి? వచ్చి గుర్తించినటువంటి వారు వారి జీవితాలను సరిచేసుకుని ఆయనతో పాటు అక్కడ చివరి సమయంలో కూడా శిలువ మీద దొంగ కూడా అట్టి భాగ్యాన్ని పొందుకున్నాడు. కానీ ఆయన వెంబడి ఉంటూ యూదా ఇస్కరియోతు వంటి వారే కానివ్వండి, శాస్త్రులు పరిసయ్యుల వంటి వారే కానివ్వండి, ధనవంతుడైన యవనస్తుడే కానివ్వండి, ఇట్టి వారందరూ కూడా ఆ ఆత్మీయ అంధకారములోనే అక్కడ ఉండటానికి లేదా ఆ యొక్క శిక్షకు లోనవ్వటానికి వారు ఇష్టపడ్డారు. కానీ దేవుని యొక్క వెలుగును గ్రహించలేదు, ఆ సువార్త సత్యాన్ని వారు గ్రహించలేదు. ఆలోచించండి, ఒక్కసారి గ్రహించినటువంటి ఆ సమరయ స్త్రీయే, పాపంలో ఉంటున్నటువంటి ఆ సమరయ స్త్రీయే, నేను చూచినది ఆ మెస్సయ్యే అని అక్కడ ఆమె ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. అంత జ్ఞానవంతులైనటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారా? ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా చివరిగా ఇక్కడ మనం గ్రహించినట్లయితే, ఈ ఆత్మీయ అంధకారంలో చీకట్లో ఉంచడం ద్వారా సాతాను యొక్క గెలుపు ఏమిటనంటే, టు త్రో ఇన్ ఇటర్నల్ డార్క్నెస్. ఖచ్చితంగా పర్మనెంట్గా శాశ్వతంగా ఆ యొక్క పాతాళంలోకి పడద్రోయడమే, అంటే స్పష్టంగా ఆ నరకములో పడవేయడమే. అటువంటి స్థితిలో ఉంటున్నటువంటి మనలను, ఆ చీకటి స్థితిలో ఉంటున్నటువంటి మనలను ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆలోచించండి, వాట్ వాజ్ అవర్ ప్రీవియస్ లైఫ్, వాట్ వి వేర్, ఇప్పుడు వాట్ వి ఆర్. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈ విషయాన్ని మనం ఒకవేళ గ్రహించినట్లయితే, మన యొక్క ఆ ఆత్మీయ అంధకారమైనటువంటి జీవితము ఏ స్థితిలో మనం ఉండిపోవాల్సి ఉన్నదో ఆ స్థితి నుండి దేవుడు ఏ స్థితిలోనికి మనల్ని నడిపించాడు అంటే స్పష్టంగా క్లియర్గా చెప్పుకోవాలని అనుకుంటే, శాశ్వత అంధకారమైనటువంటి పాతాళములోనికి త్రోయబడవలసినటువంటి నన్ను
ఆయన తన యొక్క రక్తమును వెలచేత శుద్ధీకరించి ఆ పాపము నుంచి కడిగి ఆయన వెలుగు సంబంధి వలె నన్ను తీర్చిదిద్దాడు. ఇప్పుడు మన స్థితి ఏమిటి? మనం ఒకవేళ గ్రహించినట్లయితే, ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ఎంత చక్కని మాట! అంటే ద కాజ్ బిహైండ్ అవర్ లైట్, ఇప్పుడు ఏమై ఉంటా ఉన్నామో అనేది ఇక్కడ క్లియర్గా చెప్పబడతా ఉంటుంది. ఈ వెలుగు స్పష్టంగా, అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ద ప్లాన్ ఆఫ్ గాడ్, అది క్లియర్గా క్రీస్తు ప్రభు వారి యొక్క కార్యము ద్వారా అని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ వాక్య సత్యాన్ని మనం ఒకవేళ గ్రహించినట్లయితే, మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రభు నందు వెలుగై ఉన్నారు. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పలేదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఆ వెలుగు అనేటటువంటి మాటలో మనం గ్రహించినట్లయితే, ఆ చీకటిమయంగా ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి అంధకారంలో, పాతాళంలో త్రోయబడవలసినటువంటి మన జీవితాలను ఆయన తన యొక్క రక్తమును వెలచేత తీర్చిదిద్ది వెలుగు సంబంధులుగా మనల్ని చేసి ఉంటా ఉన్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ 9వ వచనంలో 10వ వచనంలో ఈ వెలుగు సంబంధుల యొక్క గుణలక్షణాలు ఏమై ఉండాలి అంటే, ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం, ఇఫ్ వీఆర్ ఎగ్జిబిటింగ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్, ఈ యొక్క గుణలక్షణాలను మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా? కలిగి ఉంటున్నట్లయితే మనం వెలుగు సంబంధులం, లేదా స్టిల్ వీఆర్ ఇన్ డార్క్నెస్. ఆ సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 9వ వచనంలో పదం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎటువంటి జీవితము? ఇక్కడ క్లియర్లీ ద టెస్ట్ ఆఫ్ ట్రూ ఫెయిత్, ఇంకా ట్రూ సేవింగ్ రిలేషన్షిప్ టు ద లార్డ్. మన యొక్క జీవితాన్ని నిజమైన విశ్వాసం అనేటటువంటి ఈ పరీక్షల ద్వారా పోల్చుకుంటూ, పరీక్షించుకుంటూ, నిజమైనటువంటి సత్సంబంధము యేసుక్రీస్తు ప్రభువారితో మనం కలిగి ఉంటా ఉన్నామా? ఈ విషయాల్లో మనం పరీక్షించుకుంటే we can assess our true life. గ్రహించాలి. ఏమంటా ఉన్నాడండి అక్కడ, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. మొదటగా మంచితనమును గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. మంచితనం అనగానే, ఈ మంచితనము చాలామంది చేసేటటువంటి ప్రయత్నము నా జీవితము మారింది అని చూపించుకోవడానికి మంచితనము కాదు. ఆ మంచితనం ఆల్రెడీ ఇదే ఎఫెసీ పత్రికలో మనం చూసి ఉంటాం. మనలో ఏదైనా మంచితనము ఉందనంటే అది దేవుడు మన జీవితాల్లో పెట్టినటువంటి మంచితనమే, కానీ మన స్వంత మంచితనం అక్కడ ఏమీ లేదు. అంటే ఈ మంచి పనులు చేయటానికి గాడ్ ఇన్సిస్టెడ్ అస్, అంతే. మన యొక్క మంచి ఏమీ లేదు. ఆలోచించాలి. ఈ మంచితనం అనేటటువంటిది ఇట్ షుడ్ బి అన్ ఎథికల్ ఎక్స్ప్రెషన్. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నుండి, ఎట్టి పాపపు స్థితిలో నుండి నిన్ను కాచి కాపాడాడో, నీకు విడుదలనిచ్చాడో, అదే మంచితనము నీవు చేయబద్ధుడవై ఉంటావు. ఈ మంచితనం అనగానే చాలామంది ఇక్కడ చేసేటటువంటి విషయము, దే విల్ ఎక్స్పెక్ట్ బ్యాక్. అంటే వారు నేను మంచి చేశాను కాబట్టి వారు నాకు లోబడి ఉండాలి, లేకపోతే వారు నేను మంచి చేశాను కాబట్టి వారు నా పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది అసలు మంచితనానికి నిర్వచనమే కాదు. అదే విషయాన్ని ఒకవేళ దేవుడు అని అనుకుంటే, వేర్ వి షుడ్ హ్యావ్ స్టూడ్, మనం ఎక్కడ ఉండేటటువంటి వారమో దేవుడు కూడా అట్లా అనుకుని ఉంటే. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఈ మంచితనం అనేది వి షుడ్ డూ అండ్ ఫర్గెట్, మనము చేయాలి, మర్చిపోవాలి, అంతే. అంతేకాని రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి అనేది కానే కాదు.
కాబట్టి అట్టి మంచితనము నీవు కలిగి ఉంటావు. నీతి ఇంకా సత్యమను వాటిలో కనబడుచున్నది. నీతిగా జీవించడము, ఆ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండి, రైచియస్నెస్ లైఫ్. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యము, ఈ నీతివంతమైనటువంటి జీవితము ఇట్ షుడ్ ఆల్వేస్ స్పోక్ అవర్ ఇన్నర్ హార్ట్. మన యొక్క అంతరంగ జీవితాన్ని ఆ నీతికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే అది మనల్ని గుచ్చుతూ ఉండాలి. అదొకవేళ గుచ్చకపోతే స్టిల్ యు ఆర్ ఇన్ డార్క్నెస్, నువ్వింకా ఆ చీకటిలో ఉంటున్నట్లే. అటువంటి నీతి గల జీవితము, ఇంకా అక్కడ సత్యమను వాటిలో కనబడుచున్నది. సత్యవంతమైనటువంటి జీవితము. నేటి దినాన చూచాయిగా చాలా ఈజీగా అనేక మంది అబద్ధాలు ఆడేస్తుండడం మనం చూస్తాం. స్వార్థ సత్యమని ఏదైతే సత్యాన్ని నీవు తెలుసుకున్నానని చెప్తా ఉన్నావో, ఇంకా అక్కడ అబద్ధానికి చోటెక్కడ ఉండాలి? మన జీవితాల్లో ఎక్కడో ఉంటాము, సింపుల్గా ఇక్కడే ఉన్నామని చెప్పేస్తూ ఉంటాం. లేకపోతే ఆ చిన్న అబద్ధముతో ఎందుకో పెద్ద వేరేదేదో జరిగిపోతుంది కాబట్టి చిన్న అబద్ధం ఆడేస్తే చాలా. కానీ ఏ పాపము అంటే నరహత్య, వ్యభిచారము అవి ఎంత సమానమైన పాపములో ఈ అబద్ధం అనేది కూడా అంతే సమానమైన. కాబట్టి ఇక్కడ ఈ వెలుగు సంబంధులకు ఉంటున్నటువంటి ఈ టెస్ట్లో, పరీక్షలో ఈ సత్యమును నీవు అనుసరించి జీవించుచున్నావా? ఇవన్నీ కూడా ఏమంటున్నారు తెలుసా అండి? ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. అంటే ఇటువంటి మంచితనము, నీతి, ఈ సత్యం అనేటటువంటి జీవితమును కలిగి ఉండడము ప్రభువుకు ప్రీతికరమైనటువంటి జీవితము, ఆయన మన నుండి ఆశించేది. ఇట్టి వాటిల్లో మనల్ని మనము ఒకరోజు అంటే ఏదో వారానికో నెలకో 10 రోజులకో కాదని, మనల్ని మనము ప్రతిరోజు పరీక్షించుకొనుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది అంటే. ప్రశ్న ఏమిటంటే 2 విషయాలు మనం చీకటి మునుపు వాట్ వాజ్ అవర్ లైఫ్, ఇట్ వాజ్ ఇన్ డార్క్నెస్, అది చీకటిలో ఉంటా ఉంది. ఆ చీకటిలో నుండి దేవుడు మనల్ని వెలుగు సంబంధుల వలె చేశాడు. ఆ వెలుగు సంబంధులకు ఉంటున్నటువంటి ఆ పరీక్ష ఏమిటో కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది, నీవు చీకటి సంబంధుల వలె ఉంటా ఉన్నావా, లేదా వెలుగు సంబంధుల వలె ఇక్కడ చెప్పబడుతున్నటువంటి గుణలక్షణాలు, మంచితనము, నీతి, సత్యమను వాటిలో నిన్ను నీవు పరీక్ష చేసుకుంటే నీవెక్కడ నిలబడతావు? మధ్యలో నిలబడే అవకాశం ఉంటే చీకటిలో ఉంటావు, లేకపోతే వెలుగులో ఉంటావు. రోజు ఇది పరీక్షించుకున్నట్లయితే ఇది ప్రభువుకు ప్రీతికరమైనటువంటి జీవితం అంటే ఆ ప్రీతికరమైన జీవితము నీవు కలిగి ఉంటావు. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, అయ్యా ఈనాడు మా జీవితాన్ని పరీక్షించుకునేటటువంటి కృప అయ్యా. మునుపు మా స్థితి ఏమై ఉంటాం అయ్యా, శాశ్వత చీకటిలో పాతాళంలో పడద్రోయబడవలసినటువంటి ఆ స్థితి నుండి నీ రక్తమును వెలచేత మమ్మల్ని కడిగి వెలుగు సంబంధుల వలె చేసి ఉంటాం అయ్యా. ఈరోజు మేము పరీక్షించుకున్నట్లయితే ఈ మంచితనము, అట్లాగే నీతి, సత్యం అనేటటువంటి వాటిల్లో ఇది నీకు ప్రీతికరమై ఉంటుంది దేవా. అట్టి జీవితాన్ని మేము మా జీవితాల్లో జీవించగలుగుతా ఉన్నాము అయ్యా. ఇది ఎవరికి అతీతము కాదు, అందరము ఈ పాయింట్లో పరీక్షించుకొనవలసినటువంటి వారు అయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు ఈ ధ్యానం వింటున్నటువంటి ఎవరైనా జీవించలేక అయ్యా తడబడుతున్నారేమో, సతమతమవుతున్నారేమో, దయచేసి మీ కృపను వారికి ఎక్స్టెండ్ చేయండి అయ్యా. ఇట్టి వాటిల్లో బిడ్డలు వారిని వారు పరీక్షించుకొని, అట్లాగే నన్ను నేను పరీక్షించుకొని కూడా ఈ విషయంలో తండ్రి అయ్యా వెలుగు సంబంధుల వలె మేమందరము జీవిస్తూ ఉన్నామా అయ్యా. ఇట్టిది గ్రహించుకొని ఇది నీకు ప్రీతికరమైనటువంటి అయ్యా, అట్టి జీవితము మేము జీవించటానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.